చూశారు కదా, పాపం ఒక అమ్మాయి ఈ ఫ్రీ బస్సుని అసలు ప్రాపర్గా వాడుకోలేకపోతున్నారండి. అసలు తెలంగాణలో ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పడితే అక్కడ అసలు ఎలా పడితే అలా జనాలు ఎక్కేస్తున్నారు. అసలు ముసలి వాళ్ళని కూడా ఫ్రీ బస్సే కదా, ముసలి వాళ్ళైనా సరే నిల్చొని వస్తున్నారు. నేనైతే మొన్న జర్నీ చేసినప్పుడైతే ఒక ముసలావిడ నిల్చొనే ఉంది. అఫ్కోర్స్ నేను కూడా నిల్చొనే ఉంది. పాపం అని ఎవరు కనీసము నిల్చొని తనకి సీట్ కూడా ఇవ్వట్లేదు. ఇంకా సీటు ఫ్రీ బస్సుకి ఇంకా దానికి కొట్లాటలు. అంతకుముందు మనం డబ్బులు పెట్టి టికెట్ తీసుకున్నప్పుడు ఇంత గొడవలు ఉన్నాయా చెప్పండి ఒకసారి? మామూలుగా ఖర్చీప్ వేసుకుంటారు, అదేదో నా సీట్ అని చెప్పేసి. ఇప్పుడు ఏది పడితే అది వేస్తున్నారు. ఇంకా నాదే అంటున్నారు. ఒక చిన్న అమ్మాయి యొక్క సీటు కోసము కొడితే ఆ అమ్మాయి అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయిందంట, హాస్పిటల్లో జాయిన్ చేశారంట. ఇంతవరకు అవసరమా అండి? 1 గంట 2 గంటల ప్రయాణాని కోసం ఇంత తిప్పలు, ఇన్ని గొడవలు, ఇన్ని కొట్టుకోవడము, బూతులు తిట్టుకోవడం. అసలు మీరేమంటారు? ఈ ఫ్రీ బస్సు తీసేయడమే నయమని నాకు అనిపిస్తుంది. మీరేమంటారో కామెంట్ చేయండి. లేదంటే ఫ్రీ బస్కి కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి అని చెప్పేసి మీరు పెట్టండి. అలా అయితే బాగుంటుంది. లేకపోతే అమ్మాయిలు జనాలు చనిపోయేలా ఉన్నారు. చంపేస్తారా ఏంటి ఫ్రీ బస్ వల్ల?